ప్రతి పిల్లవాడికి ఒక అవకాశం కావాలి. పిల్లవాడు నెమ్మదిగా నేర్చుకోవడం అసలు విషాదం కాదు. అతనిపై ప్రపంచం నమ్మకం కోల్పోవడమే నిజమైన విషాదం. నమస్కారం. క్యాజువల్ టాక్ బై ఏ టీచర్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇది పాఠాలు చెప్పే వేదిక కాదు. ఒక ఉపాధ్యాయుడి మనసులోని మాటలను, తరగతి గదిలో జరిగిన నిజ జీవిత అనుభవాలను మీ అందరితో పంచుకోవాలనే ఒక చిన్న ప్రయత్నం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక విద్యార్థి గురించి కాదు, ఒక తండ్రి గురించి కాదు. ఇది మనం పిల్లలను ఎలా చూస్తున్నామనే దాని గురించి. అది అడ్మిషన్ సీజన్. ప్రతిరోజు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని పాఠశాలకు వస్తున్నారు. అలాగే ఓ రోజు ఒక తండ్రి తన మధ్య కుమార్తెను తీసుకొని 6వ తరగతిలో అడ్మిషన్ కోసం వచ్చారు. అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుండగా మామూలుగా అడిగే ప్రశ్న అడిగాను. సార్, మీకు ఎంతమంది పిల్లలు? ఆయన నవ్వుతూ 3 అమ్మాయిలు సార్ అని అన్నాడు. నేను అడిగాను, ఎక్కడ చదువుతున్నారు సార్? ఆయన గర్వంగా చెప్పాడు, పెద్దమ్మాయి 10వ తరగతి, ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. సంవత్సరానికి దాదాపుగా ₹1,00,000 ఖర్చు చేస్తున్నాను. చాలా బాగుంది సార్ అన్నాను. మళ్ళీ ఆయన చెప్పాడు, చిన్న అమ్మాయి 5వ తరగతి, ఇంకో ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. ఆమె కోసం సంవత్సరానికి ₹45,000 ఖర్చు చేస్తున్నాను సార్. నేను అభినందించాను. ఇంతలో నా చూపు పక్కనే నిలబడి ఉన్న ఆ చిన్నారి మీద పడింది. ఆమె మధ్య కుమార్తె. ఆమెను మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి తీసుకొని వచ్చాడు. నేను చాలా మర్యాదగా అడిగాను, సార్, పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. మరి ఈ మధ్య అమ్మాయి మాత్రం ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్పిస్తున్నారు? నిజం చెప్పాలంటే నేను ఒక సమాధానాన్ని ఊహించుకున్నాను. ఆర్థిక ఇబ్బందులై ఉండవచ్చు, వ్యాపారం సరిగా లేకపోయి ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఆయన చెప్పిన సమాధానం నన్ను ఒక్కసారిగా ఆలోచింపజేసింది. ఆయన ప్రశాంతంగా చెప్పారు, సార్, ఈ అమ్మాయి చదువులో కొంచెం వెనుకబడుతుంది. అక్క చెల్లెళ్ళంత బాగా చదవదు. ఇంత డబ్బు ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండదనిపించింది. నేను ఆయనతో వాదించలేదు. నెమ్మదిగా ఆ చిన్నారి వైపు తిరిగాను. చిరునవ్వుతో అడిగాను, అమ్మ, మా స్కూల్లో చేరడం నీకు ఇష్టమేనా? ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. చాలా ఆనందంగా చెప్పింది, చాలా ఇష్టం సార్, నేను ఇక్కడే చదువుతాను. ఆ ఒక్క మాట నా హృదయాన్ని తాకింది. ఆమెకు తండ్రి మీద కోపం లేదు, అక్క చెల్లెల మీద అసూయ లేదు, ఎవరిపైనా ఫిర్యాదు లేదు. ఆమె కళ్ళలో కనిపించింది ఒకే ఒక్కటి, చదువుకోవాలనే ఆశ. ఆ క్షణంలో నా మనసు ఒక్క మాట చెప్పింది, ఈ పాప జాలి కోరుకోవడం లేదు, ఒక అవకాశం మాత్రమే కోరుకుంటుంది. చాలామంది ఈ తండ్రిని తప్పు అంటున్నారు, కానీ ఒకసారి ఆయన కోణంలో నుంచి కూడా ఆలోచిద్దాం. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. కొంతమంది బాగా చదివే పిల్లల మీద ఎక్కువ పెట్టుబడి పెడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటారు. చదువులో వెనుకబడిన పిల్లలపై అంత ఖర్చు పెట్టడం అవసరం లేదనుకుంటారు. ఈ ఆలోచన సరైనది కాకపోవచ్చు, కానీ సమాజంలో ఇలాంటి ఆలోచనలు ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని తప్పకుండా చెప్పాలి. ఆ తండ్రిని నేను అభినందించాను. ఆయన ఈ అమ్మాయిని చదువు మానిపించలేదు. ఇది చదవదు అని ఇంట్లోనే కూర్చోబెట్టలేదు. 3 కూతుళ్లకు చదువు అందించాలనే ఆలోచన ఆయనకు ఉంది. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. ఆయన చేసిన ఒకే ఒక పొరపాటు, ఈ అమ్మాయి సామర్థ్యాన్ని ముందుగానే నిర్ణయించడం. మనకు తెలుసు, పిల్లలందరూ ఒకేలా ఉండరు. కొంతమంది త్వరగా నేర్చుకుంటారు, కొంతమందికి కొంచెం సమయం పడుతుంది. అంతే తప్ప నేర్చుకోలేని పిల్లలు అంటూ ఎవరూ ఉండరు. నెమ్మదిగా నేర్చుకునే పిల్లవాడు తెలివి తక్కువ పిల్లవాడు కాదు. తక్కువ మార్కులు వచ్చిన పిల్లవాడు తక్కువ సామర్థ్యం ఉన్న పిల్లవాడు కాదు. కొన్నిసార్లు ఒక ఉపాధ్యాయుడి నమ్మకం ఒక పిల్లవాడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తల్లిదండ్రులకు ఒక చిన్న విజ్ఞప్తి, దయచేసి మీ పిల్లలను ఒకరితో ఇంకొకరిని పోల్చకండి. ప్రతి పిల్లవాడి ప్రయాణం వేరు, ప్రతి పిల్లవాడి ప్రతిభ వేరు. మార్కులు జీవితాన్ని నిర్ణయించవు. ఆత్మవిశ్వాసమే జీవితాన్ని నిర్మిస్తుంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది ముందుగా తల్లిదండ్రులే. ఇక నా తోటి ఉపాధ్యాయులకు, మన విజయాన్ని ఎంతమంది టాపర్లు వచ్చారనే దానితో కొలవకండి. మన వల్ల ఎంతమంది పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందో దానితో కొలవండి. ఎందుకంటే ప్రపంచం మర్చిపోయిన పిల్లవాడిని ఒక ఉపాధ్యాయుడు నమ్మితే చరిత్ర మారుతుంది. ముగించే ముందు మళ్ళీ అదే మాట చెబుతున్నాను, పిల్లవాడు నెమ్మదిగా నేర్చుకోవడం అసలు విషాదం కాదు. అతనిపై ఈ ప్రపంచం నమ్మకం కోల్పోవడమే నిజమైన విషాదం. ప్రతి పిల్లవాడికి ఒక అవకాశం ఇవ్వండి, ఒక ప్రోత్సాహం ఇవ్వండి, ఒక చిరునవ్వు ఇవ్వండి. మిగతాదంతా ఆ పిల్లవాడే సాధిస్తాడు. గుర్తుంచుకోండి, ఒక మంచి ఉపాధ్యాయుడు పాఠాలను మాత్రమే చెప్పడు, జీవితాలను మారుస్తాడు.
మళ్ళీ మరో నిజ జీవిత అనుభవంతో క్యాజువల్ టాక్ బై టీచర్లో కలుద్దాం. అంతవరకు నేర్చుకుంటూ ఉండండి, నేర్పిస్తూ ఉండండి. ధన్యవాదాలు.